హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ షామిస్ క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకు బ్లడ్ తక్కువైనప్పుడు హెల్తీ ఫుడ్ ఏంటంటే బీట్రూట్ నార్మల్ గా తినమంటే వాళ్ళు తినరు. అందుకని జ్యూస్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. జ్యూస్ కూడా ఇష్టంగా తాగరు కాబట్టి ఇలా చేస్తే ఎప్పటిలాగా నార్మల్ గా బీట్రూట్ ఓన్లీ మిక్స్ చేసి పెట్టడం కాకుండా దాంట్లో బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, బెల్లం వేసి మిక్స్ చేసి వాళ్ళకి జ్యూస్ లాగా ఇస్తే మంచిగా తాగుతారండి. బీట్రూట్ ని ఇలా మొత్తం స్కిన్ తీసేయాలండి. స్కిన్ తీసేసి ఫ్రెష్ గా చేసుకోవాలి. బీట్రూట్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లంను కూడా మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ జల్లించుకోవాలి. జల్లించుకోకపోతే అంతా పిండి పిండి లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగరు. ఎంతో హెల్దీ అండ్ ఎమ్మి బీట్రూట్ జ్యూస్ రెడీ అయిందండి. మా పిల్లలకు బ్లడ్ తగ్గిందని చెప్పాను కదా, హాస్పిటల్స్ కి ఓన్లీ చెకప్ మట్టుకే వెళ్తామండి. వెస్టీజ్ వారి హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ అండి ఇవి. ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ రోజుకొకటి, ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్స్ అండి ఇది. రోజుకొకటి ఇస్తూ ఎర్లీ మార్నింగ్ గానీ నైట్ గానీ ఎప్పుడో ఒకసారి ఒకటి సప్లిమెంట్ వేసుకుంటూ తింటూ మంచిగా తిన్న తర్వాత ఇట్లాంటి బీట్రూట్ జ్యూసులు కానీ ఇంకా హెల్తీ ఫుడ్స్ దానిమ్మ అట్లాంటివి పెడుతున్నానండి. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తాను, అప్పుడు రిజల్ట్ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వెస్టీజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి. ఓకేనా, పిల్లలు చూడండి ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. నార్మల్ గా అయితే తాగడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఐరన్ వేసినాం, బెల్లం వేసినాం కదా, అందులో ఐరన్ ఉంటుంది. హెల్తీ ఉంటుంది. వాళ్ళ ఇష్టానికి తగ్గినట్టుగా తీయగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇష్టంగా తాగుతుందండి.